2024 సంవత్సరం డిసెంబర్ నెల మాస ఫలితాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు మరి మిథున రాశి వారికి ఈ నెలలో కొన్ని ముఖ్యమైనటువంటి గ్రహాలు మారడం జరిగింది. అందులో ముఖ్యంగా డిసెంబర్ 15వ తారీఖు వరకు 6వ స్థానంలో ఏర్పడినటువంటి రవి బుధుల కలయికతో ఏర్పడిన బుధాదిత్య యోగం. ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడు విజయ అవకాశాలు చాలా విపరీతంగా పెరగడం జరుగుతూ ఉంటుంది. ఒక ఇంటర్వ్యూలో కానీ, ఒక కోర్టు సమస్య ఉన్నా, లేదన్నా బంధువులతో కానీ దాయాదులతో కానీ ఉన్నటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కారం అవడం జరుగుతుంది. అంటే 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం అయినప్పుడు కూడా అది ఒక విధంగా విజయ అవకాశం అన్నమాట. జాతకుడు తన యొక్క బలహీనతల నుండి బయటపడి తను ఏదైతే సక్సెస్ సాధిద్దాం అనుకున్నాడో ఆ ప్రయత్నం ఫలించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వారి స్థాయిని బట్టి, వారి ఏజ్ని బట్టి అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్ళు కంప్లీట్గా మరి ఆరోగ్యవంతులుగా మారడం జరుగుతూ ఉంటుంది. అలాగే రుణదాతలు ఒత్తిడి నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నటువంటి నిరుద్యోగులకు, అలాగే క్యాంపస్ సెలక్షన్ కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులు, అలాగే పోటీ పరీక్షలు రాస్తున్న వారి నిరుద్యోగులకి ఎక్కువ విజయ అవకాశాలు మనకి ఈ డిసెంబర్ 15 వరకు ఈ బుధాదిత్య యోగం చాలా వరకు సక్సెస్గా ఉండే అవకాశం ఉంది. అలాగే మీకు అధికారులు సహకరించే అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా వరకు వీళ్ళకి ఫేవర్గానే ఉన్నది. దాని తర్వాత ఈ నెల డిసెంబర్ 2వ తారీఖు నుంచి శుక్రుడు అష్టమ స్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఒక విధంగా అష్టమంలో శుక్రుడు ఏంటంటే ఆకస్మికంగా అదృష్టాన్ని కలిసి వచ్చే విధంగా ఉంటుంది. అంటే శుక్రుడు ధనకారకుడు, అలాగే వివాహం ద్వారా వచ్చే ధనానికి కూడా కారణమవుతుంటాడు. అలాగే అబ్బాయి యొక్క జాతకంలో మరి అది భార్యాకారకుడు అవుతూ ఉంటాడు. సో సడన్గా మరి ఈ అష్టమంలో శుక్ర సంచారం వల్ల ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక విధంగా వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. అలాగే స్త్రీలకి అది మాంగళ్య స్థానం కాబట్టి ముఖ్యంగా వివాహానికి ఉన్నటువంటి అడ్డంకులు దొరుకుతాయి. వివాహ విషయంలో ఒక క్లారిటీకి రావడం జరుగుతుంది. అలాగే మరి జీవిత భాగస్వామి ద్వారా అంటే ముఖ్యంగా అబ్బాయిలకి బాగా ధనవంతులైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ, ఉద్యోగం చేస్తున్నటువంటి అమ్మాయి కానీ భార్య ద్వారా కొంత మీకు ఆర్థిక సహకారం లభిస్తూ ఉంటుంది. దాని ద్వారా మీ యొక్క పర్సనల్గా ఉన్నటువంటి మీ ఫైనాన్స్ స్టేటస్ కూడా పెరిగే అవకాశం ఉంది. అంటే ధనవంతులైన భార్య వస్తుంది, వివాహం ద్వారా అదృష్టవంతులు అవుతారు. కామన్గా మనకి ఈ పూర్వకాలంలో ఉన్నటువంటి స్థితి ఏంటంటే శుక్రుడు జాతకంలో అబ్బాయిలకి బలంగా ఉంటే బాబు నీకు బాగా ఉన్నత కుటుంబం నుంచి ఎక్కువ కట్నం తెచ్చే అమ్మాయి వస్తుందని అప్పుడు అది పరిశీలించితే అది జరుగుతుండాలి. సుమారుగా 2010 వరకు కూడా ఇంచుమించుగా జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అటువంటి యోగం ఉన్న వాళ్ళకి ఉద్యోగస్తులు అనేటువంటి భార్య రావడం జరుగుతూ ఉంది. సాధారణంగా నెలకేదో 18 లక్షలు అంటే ఇయర్లీ ప్యాకేజీ అలాగా బాగా సంపాదించే అమ్మాయి అనేది ఇప్పుడు మారింది. కాబట్టి మరి ఇప్పుడు ఎవరైతే మిథున రాశిలో ఉన్నారో వారికి బాగా ఉద్యోగస్తులైన భార్య వచ్చే అవకాశం ఉంది. దాని ద్వారా చాలా వరకు జీవితం సెటిల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఒక అదృష్టం. అష్టమంలో శుక్రుడు రావడం, మిథున రాశిలో ఉన్న వారికి భార్య ద్వారా అదృష్టం. సో ఇక ధనస్థానంలో కుజగ్రహ సంచారం. ఇది 2 రకాలుగా రావడం జరుగుతూ ఉంటుంది. లాభాధిపతి ధనస్థానం అంటే సాధారణంగా ఏమవుతుంది, జాతకుడు వృత్తిరీత్యా ఆదాయం పెరుగుతుంది. అలాగే భూములు, స్థిరాస్తులు మొదలగు వాటి మీద ఆదాయం రావడం వల్ల మరి సాధారణంగా ఆ కుటుంబ ఆదాయం పెరుగుతూ ఉంటుంది. అలాగే జాతకుడు ఏదైనా రుణ ప్రయత్నం ద్వారా ధనం సమకూర్చుకునే విషయంలో చాలా వరకు ఆర్థిక పరంగా వచ్చే అవకాశం ఉంది. అంటే ఒక విధంగా ఇది ఒక ధనయోగం మాట జాతకుడికి. కుజుడు ధనస్థానంలో ఉండడం అన్నది కుజుని కారకత్వాలైనటువంటి భూములు,
అన్నదమ్ముల ద్వారా ఆదాయం లభిస్తుంది. చాలా సందర్భాల్లో స్థిరాస్తి కొరకు కానీ ఆర్థిక విషయాల్లో కానీ కుటుంబ సభ్యుల మధ్య కొన్ని మనస్పర్ధలు, అభిప్రాయ భేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉంది. మరి జాతకుడు పౌరుషంగా కఠినంగా మాట్లాడడం వల్ల కొంతమంది మిత్రులు కానీ బంధువులు కానీ హర్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే అక్కడ కుజుడు చాలా దిగ్బలం, అంటే మంచి వక్ర గమనంలో మంచి బలంగా ఉండడం వల్ల జాతకుడు ఉన్నది ఉన్నట్టు యథార్థంగా మాట్లాడడం వల్ల చాలా వరకు వారి యొక్క వాగ్దాటికి ఎవరైనా అంగీకరించవలసిందే. కఠినంగా మాట్లాడడం ఏంటంటే టెంపరీగా కొంత బంధువుల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో ఏదైనా అటు 6వ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుడు, 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు జాతకుడు చాలా వరకు బంధువులతో సహనంగా వ్యవహరించాలి. ఆర్థిక పరమైన సమస్యలు పరిష్కరించినప్పుడు కూడా కొన్ని ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది. బట్ ఇది జాగ్రత్తగా పరిశీలించుకుంటే శుక్రుడి యొక్క బలం బాగుంది కాబట్టి అది స్త్రీలకి అబ్బాయిలకి కూడా ఆర్థిక పరంగా బాగుంటుంది. ఆకస్మికంగా ఏదో ఒక అదృష్టం వాళ్ళ మనసులో ఉన్నది నెరవేరడం జరిగే అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా గురువు 12వ స్థానంలో ఉండడం, అంటే దశమాధిపతి 1000 స్థానంలో ఉండడం వల్ల చాలా వరకు జాతకుడు ఏదైనా ఉద్యోగంలో మార్పు కొరకు కానీ అభివృద్ధి కొరకు కానీ ప్రయత్నం చేస్తుంటే అది నెరవేరే అవకాశం ఉన్నది. ఒక విధంగా 6వ స్థానం పైన గురువు యొక్క దృష్టి కూడా చాలా వరకు జాతకుడి యొక్క విజయ అవకాశాలు పెంచుతున్నాయి. అది ఏ విధమైన పోటీ పరీక్ష అయినా, ఏ సమస్య అయినా ప్రతిదీ కూడా పోటీ ప్రపంచం కాబట్టి జాతకుడు తన యొక్క దైనందిన జీవితంలో ఏర్పడినటువంటి సమస్యలు చాలా వరకు పరిష్కరించుకునే అవకాశం ఉంది. అలాగే ఏదైనా ఒక స్థిరాస్తి పైన పెట్టుబడి పెట్టడం కానీ, ఏదైనా ఒక ఆధ్యాత్మిక కేంద్రానికో దేవాలయానికో కొంత ధనాన్ని డొనేట్ చేయడం కానీ, వారి స్థాయిని బట్టి పుణ్య కార్యక్రమంలో పాల్గొనడం, శుభకార్యాలందు ఆసక్తి, అలాగే పుణ్యక్షేత్రాలు దర్శిద్దామనే ఆలోచన, చాలా వరకు పుణ్యక్షేత్రాలు దర్శించే వారికి తగు విధంగా సహకరించడం, ఇవన్నీ కూడా 12లో ఉన్నటువంటి గురువు. అలాగే విద్యార్థుల యొక్క చదువు కొరకు కానీ పిల్లల యొక్క అభివృద్ధి కొరకు కానీ ఎక్కువ ధనం ఖర్చు అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ మిథున రాశి వారికి ఉన్న గ్రహస్థితి చాలా వరకు సక్సెస్ వచ్చినప్పుడు కూడా శ్రమాంతర విజయం చెప్తుందన్నమాట. ప్రతిదీ కూడా పోరాడి గెలుచుకున్నట్టే ఉంటుంది తప్ప ఏది సునాయాసంగా ఆ కార్యక్రమం అయ్యే అవకాశం లేదు. సో ఏదైనా ఈ రాశి వారు సహనంతో ఓర్పుతో వ్యవహరించడం వల్ల అన్ని సమస్యలు వారికి అనుకూలంగా రావడం జరుగుతుంది. స్వస్తి. సాధారణంగా ప్రతి నెలలో కూడా ఈ గ్రహాల యొక్క అనుగ్రహం కోసం కొన్ని పండగలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ఈ డిసెంబర్ నెల 7వ తారీఖున మరి సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి. ఇవి కోయిన్సైడ్గా ఆలోచించినప్పుడు సుబ్రహ్మణ్య స్వామి మరి కుజుని యొక్క అవతారం అనుకోవచ్చు, కుజుని యొక్క అధిదేవత అనుకోవచ్చు. ఎవరైతే సంతాన సమస్యలతో బాధపడుతున్నారో, అంటే సంతానం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు, అలాగే వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వధూవరులు, వీళ్ళకి ఈ సుబ్రహ్మణ్య అనుగ్రహం తప్పనిసరి. దాని తర్వాత చాలామందికి సంతానం కలిగినప్పటికీ కూడా వారి యొక్క ఎదుగుదల కరెక్ట్గా లేకపోవడం, తరచూ వాళ్ళకి ఏదో చిన్న అనారోగ్య సమస్యలు రావడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో తగ్గిపోవడం జరుగుతుంది. అటువంటి వారు, అలాగే ఎక్కువగా రుణ సమస్యలతో బాధపడుతున్నవారు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేనివారు కంపల్సరిగా ఈ డిసెంబర్ 7వ తారీఖున విధి విధానంగా ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామిని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఆరాధించడం వల్ల మరి వీలైన మటుకు మరి అనుకూలం లేనివారు వారు గృహంలోనే సుబ్రహ్మణ్య స్వామి వారిని ఫోటో దగ్గర శ్రేష్టమైనటువంటి ఆవు పాల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యంగా పెట్టి ఎవరైతే ఎవరికైతే సంతానం కావాలో వాళ్ళు, వివాహం కావాలో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ఒక క్రియ ద్వారా కంపల్సరీగా వాళ్ళకి సమస్యలు సాల్వ్ అవుతాయి. అలాగే
హనుమత్ జయంతి 30వ తారీఖున హనుమంతుడు ఏ కోరికన్నా తీర్చగలడు. మరి ఈ కలియుగంలో హనుమంతుడు ఇచ్చినంత తొందరగా ఏ గ్రహం కూడా, అంటే ఏ దైవం కూడా మనకి అనుగ్రహాన్ని ఇవ్వలేదు. అసలు శనిగ్రహ అనుగ్రహం కావాలన్నా, కుజగ్రహ అనుగ్రహం కావాలన్నా హనుమంతుని యొక్క ఆరాధన తప్పనిసరిగా ఉండాలి. ఇక ఈ డిసెంబర్ 30వ తారీఖున హనుమత్ జయంతి సందర్భంగా మరి సాధారణంగా ఎవరైతే మరి ఆర్థిక సమస్యలు, వివాహ సమస్యలు, భార్యాభర్తలు ఈ రెండు కూడా సేమ్ కుజుడు సంబంధించినవి అనుకుందాం. అటువంటి వారు ఈ హనుమత్ జయంతి రోజు తమలపాకులతో స్వామిని పూజ చేయించి అష్టోత్తరం అర్చించి, వీలైతే వడమాల అంటే తయారు చేయించవచ్చు, వడలో తయారు చేసి నైవేద్యంగా పెట్టి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా వరకు వాళ్ళ యొక్క సమస్యలు సాల్వ్ అవుతాయి. ఇంకా ఈ సమస్య, ఈ పరిహారం వల్ల సాల్వ్ అవ్వదన్నది ఉండదు. ఎవరైతే ముఖ్యంగా వివాహ సమస్యలు, సంతాన సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో అసలు ఈ హనుమత్ జయంతి రోజే కాదు, ఏదైనా ఒక మంగళవారం మీరు ఎంత చేయగలిగితే అంత ఈ కోతులు తిన్నటువంటి అరటిపళ్ళు కానీ ఏ ఫలాలైనా సరే పర్వాలేదు, అలాగే బెల్లం, అలాగే శనగపప్పు ఇవన్నీ కూడా మిక్సీగా చేసి సాధారణంగా రోడ్ల మీద గట్టా కాకుండా ఒక ప్రశాంతంగా ఊరి చివరిలో ఉన్నటువంటి ఎక్కడైతే కోతులు ఉంటాయో ఆ తోటలో కానీ రోడ్డుకి దూరంగా కానీ కోతులకి ఆహారంగా వేయడం వల్ల, అంటే ఇది ఒకటో రెండో కాకుండా అవి ఖచ్చితంగా మరి ఒక లంసంగా ఉండాలి. ఇది ఒక 2 అరటిగెలలో అలా మాట. ఆ విధంగా కోతులకి ఆహారం పెట్టడం వల్ల ఇంతవరకు కూడా ఈ సమస్య జరగలేదన్నది మాత్రం ఉండదు. ఒకసారి వీలైతే హనుమత్ జయంతి రోజు ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. అంటే దీర్ఘకాలిక సమస్యలతో ఉన్నవాళ్ళు, ఇక మనకి వేరే దారి లేదు అనుకున్నవాళ్ళు ఈ కొద్దిపాటి రెమెడీ చేయడం వల్ల సంపూర్ణంగా మీకు ఎక్కడి నుంచి వస్తుందో అనుగ్రహం కానీ కంపల్సరిగా మీ యొక్క సమస్యలు సాల్వ్ అయ్యే అవకాశం ఉంది. స్వస్తి.